హాయ్ పిల్లలు, చిన్ని కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏ నైట్ వితౌట్ లైట్స్ అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న అందమైన గ్రామం. ఆ సాయంత్రం మాత్రం భిన్నంగా ఉంది. సూర్యుడు మెల్లగా అస్తమిస్తుండగా ఒక్కసారిగా మొత్తం గ్రామం చీకట్లో మునిగిపోయింది. పవర్ పోయింది. మొదట్లో అందరికీ అసహనం. ఫ్యాన్ లేదు, లైట్లు లేవు, పిల్లలు టీవీ లేదని మొహం చిట్లించారు. కానీ ఎవరూ ఊహించలేదు ఈ చీకటి రాత్రి వాళ్లకు ఒక వెలుగు చూపిస్తుందని. కొద్దిసేపటికి ఒక్కొక్క ఇంట్లో దీపాలు, కొవ్వొత్తులు వెలిగాయి, లాంతర్లు వెలిగాయి. చిన్న చీకటి మధ్యలో చినుకులా మెరిసే వెలుగు. వీధుల మధ్యలో పిల్లలు పరిగెడుతూ, పెద్దలు బయట కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టారు. ఏమి రోజులు వచ్చాయో, ఇంతసేపు మనమంతా ఒకచోట కూర్చోవడమే మరచిపోయాం అని ఒక తాత అన్నారు. మెల్లగా చీకటితో పాటు శాంతి వచ్చింది. ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి. పిల్లలు పిట్టలు పాటలు అనుకరిస్తూ నవ్వుకుంటున్నారు. అమ్మలు వంట వాసనలు వెదజల్లుతూ బయట బల్ల మీద భోజనం పెట్టారు. మొత్తం గ్రామం ఒకే కుటుంబంలో మారింది. నవ్వులు, కథలు, జోకులు, ఆటలు. మొబైల్ ఫోన్లు లేకుండా కేవలం మనుషుల మాటలే వినిపించాయి. రాత్రి మధ్యలో కొందరు పైకప్పుపై పడుకొని ఆకాశం చూస్తూ మాట్లాడుతున్నారు. ఇంకా ఇంత శాంతి మనం ఎప్పుడు చూడలేదు. తమకు తెలిసింది మనం పవర్పై ఆధారపడుతూ మనసుల మధ్య దూరం పెంచుకున్నామని. అది ఆలోచన మార్చే రాత్రి అయ్యింది. తర్వాత రోజు ఉదయం పక్షుల కిలకిల రావాలతో గ్రామం మెలకువ వచ్చింది. అందరూ తాజాగా ఆనందంగా కనిపించారు. పిల్లలు చురుగ్గా ఆడుకుంటున్నారు. వారు నిర్ణయించుకున్నారు, ఇక నుంచి ప్రతి శుక్రవారం రాత్రి పవర్ ఆఫ్. ఆ రోజు నుంచే లైట్స్ ఆఫ్ నైట్ అనే గ్రామ పరంపర మొదలైంది. ఇప్పుడు ప్రతి వారం ఆ రాత్రి గ్రామం నవ్వులతో, ఆటలతో నిండిపోతుంది. మన జీవితాల్లో కొంత చీకటి కూడా అవసరం. ఎందుకంటే ఆ చీకటి మనలోని వెలుగును బయటకి తీసుకొస్తుంది. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం మరొక కథతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.